ప్రైజ్ ద లార్డ్. పిల్లరా, మరొక నూతన ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథము 18వ అధ్యాయం 21వ వచనం. ప్రొవర్బ్స్ చాప్టర్ 18 and verse 21. జీవమరణములు నాలుక వశము, దాని యందు ప్రీతిపడువారు దాని ఫలము తిందురు. Death and life are in the power of the tongue, and they that love it shall eat the fruit of thereof. యేసు ప్రభువారి యొక్క శ్రేష్టమైన నామంలో ప్రియులారా, మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మాటలు కానీ, దేవుని యొక్క మార్గములు, దేవుని యొక్క వాక్యములు మన జీవితములకు ఒక చుక్కాని లాంటివి, అంటే మనం నడిపించేవి. ఎందుకు అంటే ప్రియులారా, చాలాసార్లు మనము మాట్లాడే మాట ఎంత ప్రమాదకరమో ఆలోచిస్తే, దేవుని యొక్క వాక్యపు వెలుగులో గనక మన మాటలు ఉన్నట్లయితే మన మాటలు బహుజాగ్రత్తగా ఉంటాయి. మరి మనకు, మనతో ఉన్న వారికి, అనేక మందికి మేలుకరంగా ఉండాలంటే దేవుని యొక్క వాక్యం మన జీవితంలో ఉండాలి. అందుకే ఇక్కడ సొలొమోను అంటున్నాడు, జీవమరణములు నాలుక వశము. ప్రియులారా, మన యొక్క మాట ఎంత శక్తి గలదో, కొన్నిసార్లు అది ఎలాంటి ప్రమాదకరమైనదో కూడా ఇక్కడ మరి సొలొమోను ఎంతో జ్ఞానంతో రాస్తున్నాడు. కాబట్టి నా ప్రియ సహోదరి, కుటుంబంలో మనం మాట్లాడే మాటలు మరి మన పిల్లలకు కానీ, కుటుంబంలో ఉన్న వారికి మేలుకరంగా ఉంటున్నాయా? మనము మాట్లాడే మాటల ద్వారా వ్యక్తిగతంగా మనకి సమాధానంగా ఉంటుందా? లేకపోతే ఆ మాటల ద్వారా మనం నష్టపోతున్నామా? దేవుని యొక్క వాక్యపు వెలుగులో మనం పరీక్షించుకున్నట్లయితే మన నాలుకను ప్రియులారా దేవుని మహిమపరచడానికి, అనేక మందికి ఆశీర్వాదకరమైనటువంటి మాటలు పలకటానికి దేవుడు కృప చూపెడతాడు. అలాంటి కృప ఉదయకాల సమయంలో మనం ప్రతి ఒక్కరికి దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. జీవమగల దేవా, పరిశుద్ధమైన తండ్రి, మరిక నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు మాకు ప్రతిదినము ఎలాంటి శ్రేష్టమైనటువంటి కృపను చూపెడుతున్నారు. ఎందుకంటే ఈ లోకంలో ప్రోవా దేవుని యొక్క కృప ఉంటేనే క్షేమము, ఆరోగ్యము, జీవము కలిగి ఉంటాం. అందును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నాయన, మరొకసారి మీరు మాతో మాట్లాడుతున్నారు. మా నాలుకను ఎట్లాగా భద్రముగా కాపాడుకోవాలో, ప్రవా జ్ఞానానుసారముగా, దేవుని యొక్క వాక్యానుసారముగా మా నాలుకను మేము ఉపయోగించినప్పుడు అది మాకు, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. కాబట్టి ప్రవా, ఎన్నోసార్లు తెలియకుండా మరి ప్రవా కోపంలోనూ ఆయా రీతిలుగా మాట్లాడటం ద్వారా ఎలాంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితులకు వెళ్ళిపోతున్నాం. క్షమించండి. అందుకే దేవుని యొక్క మాటలు మా నోట్లో ఉండాలంటే మీ వాక్యం మా జీవితంలో ఉండాలి. అప్పుడు ప్రభువా మా యొక్క మాటలు ఎంత ప్రయోజనకరంగా ఉంటాయి. అలాంటి కృప దయచేయండి. మా ప్రియులు మీరు దర్శించండి. వారి యొక్క ప్రతి అవసరత యేసు ప్రభువు యొక్క నామం ద్వారా తీర్చబడునుగాక. సహాయం చేయమని మరొకసారి మీ ఉన్నతమైనటువంటి శిలువ ప్రేమను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మా నాలుకను భద్రం చేసుకుని ప్రభువా కీళ్ళలోనూ శాపగ్రస్తమైన జీవితంలో పడుకున్నట్లు సహాయం చేయమని యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.